హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్ విత్ వన్ మోర్ వీడియో. భగవద్గీతలో ఇప్పటి వరకు మనం 1వ అధ్యాయం పూర్తి చేసాము. ఈరోజు నుంచి 2వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. 2వ అధ్యాయము గీతా సారము. 2వ అధ్యాయంలో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో మొదటి శ్లోకం. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టమశ్రుపూర్ణకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. సంజయుడు పలికెను. మనస్సు కృంగినవాడై కళ్ళలో అశ్రవులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూసి మధుసూదనుడు ఈ మాటలు పలికెను. భాష్యం. లౌకికమైన జాలి, శోకము, కన్నీరు అనేవన్నీ ఆత్మను గురించి తెలియకపోవడానికి చిహ్నాలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవము. ఈ శ్లోకంలో మధుసూదన అనే పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అనే దానవుని సంహరించాడు. కర్తవ్య నిర్వహణలో తనను ఆవరించినట్టి ఆపద్దమనే దానవుని ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు. జాలి ఎక్కడ చూపాలో ఎవ్వరికీ తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి యొక్క వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం. బాహ్య వస్త్రాన్ని అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞాన సాగరంలో పడినవాడు రక్షింపబడడు. ఈ సంగతి తెలియక బాహ్య వస్త్రాల కొరకే శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. అర్జునుడు క్షత్రియుడు. ఈ నడత అతనికి తగినదిగా లేదు. అయినా శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞానైన వారిని దుఃఖాన్ని శపించజేయగలడు. ఆ ఉద్దేశము కొరకే భగవద్గీత అతనిచే గానము చేయబడింది. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లుగా భౌతిక దేహానికి ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ అధ్యాయము మనకు బోధిస్తుంది. మనిషి కర్మఫలాసక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావనలలో సుస్థిరునిగా నిలిచినప్పుడే ఈ అనుభూతి సాధ్యపడుతుంది. 2వ శ్లోకం. శ్రీ భగవాను వాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గమ కీర్తి కరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి వచ్చాయి? జీవిత విలువను తెలిసిన వానికి ఇవి ఏమాత్రమూ తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. భాష్యము. శ్రీకృష్ణుడు భగవానుడు అభిన్నులు. అందుకే గీత అంతటా శ్రీకృష్ణుడు భగవానుడిగా చెప్పబడ్డాడు. భగవంతుడు పరతత్వములో చరమాంశము. పరతత్వము 3 దశల అవగాహనతో అంటే బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానునిగా అనుభూతమవుతుంది. శ్రీమద్ భాగవతములో ఈ పరతత్వ భావన ఈ విధంగా వివరించబడింది. వదంతి తతత్వవిదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. పరతత్వము తత్వవిధులచే 3 దశలలో అనుభూతం అవుతుంది. అవన్నీ అభిన్నములు. పరతత్వపు ఆ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని తెలుపబడ్డాయి. ఈ 3 దివ్య రూపాలను సూర్యుని ఉపమానంతో వివరించవచ్చును. సూర్యునికి కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అనే 3 విభిన్న రూపాలు ఉన్నాయి. కేవలము సూర్యకాంతిని అధ్యయనము చేసేవాడు ప్రాథమిక విద్యార్థి. సూర్యబింబాన్ని అర్థం చేసుకున్నవాడు మరింత ఉన్నతుడు. ఇక సూర్యమండలంలో ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నతుడు. కేవలము సూర్యకాంతి అవగాహనతో అంటే దాని విశ్వవ్యాపకత్వాన్ని, తేజోమయమైన దాని నిరాకర స్వభావాన్ని తెలుసుకోవడంతో సంతృప్తి చెందే విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింత పురోగమించిన విద్యార్థి సూర్యబింబాన్ని తెలుసుకోగలుగుతాడు. అట్టి సూర్యబింబము పరతత్వపు పరమాత్మ జ్ఞానంతో పోల్చబడింది. ఇక
సూర్యలోకంలోకి ప్రవేశింపగలిగిన విద్యార్థి పరతత్వపు రూపలక్షణాలను అనుభూతము చేసుకున్న వారితో పోల్చబడతాడు. అందుకే పరతత్వ అధ్యయనంలో నెలకొనిన విద్యార్థులందరూ ఒకే విషయ అధ్యయనంలో నెలకొనినప్పటికీ పరతత్వపు భగవానుడనే లక్షణాన్ని అనుభూతము చేసుకొన్నట్టి భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యలోకంలోని కర్మలు అభిన్నములైన ఈ 3 వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందినవారు కారు. భగవానుడు అనే సంస్కృత పదము గొప్ప ప్రామాణికుడు వ్యాసదేవుని తండ్రి అయిన పరశురామునిచే వివరించబడింది. సర్వ సంపదలు, సర్వశక్తి, సర్వ యశస్సు, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యము కలిగిన పరమ పురుషుడే భగవంతుడని పిలువబడతాడు. చాలా ధనవంతులు, చాలా శక్తివంతులు, చాలా అందమైన వారు, చాలా యశస్సు కలిగిన వారు, చాలా విద్యావంతులు, ఎంతో వైరాగ్యవంతులు చాలామంది ఉంటారు. కానీ సర్వ సంపదలు, సర్వశక్తి మున్నగును అన్నీ పూర్తిగా తమకు ఉన్నాయని ఎవ్వరూ చెప్పుకోలేరు. పరమ పురుషుడైన కారణంగా కేవలము శ్రీకృష్ణుడు మాత్రమే అది చెప్పుకోగలడు. బ్రహ్మ, శివుడు, నారాయణునితో పాటుగా ఏ జీవుడు కృష్ణుని అంతగా పూర్ణ విభూతులను కలిగి ఉండడు. అందుకే శ్రీకృష్ణుడే దేవదేవుడని స్వయంగా బ్రహ్మచే బ్రహ్మ సంహితంలో నిర్ణయించబడింది. అతనికి సమానమైన వారు కానీ అధికులు కానీ లేరు. అతడే ఆదిదేవుడు, గోవిందునిగా తెలియబడేవాడు, సర్వకారణాలకు పరమకారణుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానందని విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. భగవంతుని లక్షణాలను కలిగిన పలువురు వ్యక్తులు ఉన్నారు. కానీ తనను మించినవాడు వేరొక్కడు లేనందున శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. అతని దేహము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది. అతడే ఆదిదేవుడైన గోవిందుడు, సర్వకారణ కారకుడు. శ్రీమద్ భాగవతములో కూడా భగవంతుని పలు అవతారాల పట్టిక ఇవ్వబడింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానునిగా వర్ణింపబడ్డాడు. అతని నుండే పలు అవతారాలు, పురుషావతారాలు విస్తరిస్తాయి. ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వైకుల్యం లోకం మృడయంతి యుగే యుగే. ఇక్కడ తెలుపబడిన భగవత్ అవతారాలన్నీ పరమపురుషుని అంశావతారాలు లేదా కళావతారాలు అయ్యున్నాయి. కానీ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు కనుక శ్రీకృష్ణుడు ఆదిపురుషుడు. అతడే పరమాత్మకు, నిరాకార బ్రహ్మముకు మూలమైనట్టి పరతత్వము. దేవదేవుని సన్నిధిలో అర్జునుడు తన బంధువుల కొరకు దుఃఖించడం నిక్కముగా అనుచితమే. అందుకే శ్రీకృష్ణుడు కుతః అనే పదముతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. ఆర్యులుగా తెలియబడే నాగరిక జనుల కోవకు చెందిన వ్యక్తి నుండి అటువంటి కల్మషాలు ఊహాతీతము. జీవిత విలువలు తెలిసి ఉండి ఆధ్యాత్మికానుభూతిపైన ఆధారపడిన నాగరికతను కలిగిన జనులకే ఆర్యులనే పదము అన్వయిస్తుంది. భౌతిక భావనతో జీవించేవారు పరతత్వపు అనుభూతియే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణాలకే ఆకర్షితులవుతారు. అందువలన ముక్తి అంటే ఏమిటో వారికి తెలియదు. భవబంధ విముక్తి గురించిన జ్ఞానము లేనివారు అనార్యులని పిలువబడతారు. అర్జునుడు క్షత్రియుడే అయినా యుద్ధం చేయడానికి నిరాకరించి విద్యుక్త ధర్మాల నుండి తప్పుకుంటున్నాడు. ఇట్టి పిరికి కార్యము అనార్యులకు తగినదిగా వర్ణించబడింది. అటువంటి ధర్మోల్లంఘన మనిషికి ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో తోడ్పడదు. ఈ ప్రపంచంలో యశోవంతుడు కావడానికి అవకాశం ఇవ్వదు. అందుకే బంధువుల పట్ల అర్జునుని నామమాత్ర జాలిని శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించలేదు. ఇంతటితో 2 శ్లోకాలు పూర్తయ్యాయి.
తర్వాతి శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.